హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాననమాట. అండ్ ఈ వ్లాగ్ ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! గోంగూర చికెన్ అనమాట. నేనెప్పుడో అసలు ఇప్పటివరకైతే తినలేదు. తినాలి అనుకున్నా. బట్ ఎక్కడ ట్రై చేయలేదనమాట. సో, టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదనమాట. సో, ఫైనల్లీ నా చేతులతో నేను ప్రిపేర్ చేసుకొని తినబోతున్నా ఫర్ ద ఫస్ట్ టైమ్. సో, ఎలా ఉంటుంది? ఏంటి? అనేది నాకు కూడా ఎక్సైటింగ్ ఉందనమాట. సో, ఇదైతే సింపుల్ రెసిపీ. చేసి తిన్నాక తెలిసింది నాకు గూడా. సో, ఇంత ఈజీగా గోంగూర చికెన్ టేస్ట్ ఇంత బావుంటుందా అని. సో, మీరెవరైనా టేస్ట్ చేయకపోయినా, తినకపోయినా ఈ వీడియో చూసి మీరు ప్రిపేర్ చేసుకొని తినేయండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకెందుకు లేట్ మనం వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మనం స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిలేసుకోవాలి. ఈ ఆయిల్‌లో మనం ఫ్రెష్‌గా వాష్ చేసిన గోంగూర ఆకులు అంటే ఇలా నేనైతే ఒక 2 కట్టలు తీసుకున్నాననమాట. సో, వాటిని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదొక మంచి థిక్ పేస్ట్‌లా అవుతుంది ఫైనల్‌గా. సో, చూస్తున్నారు కదా! ఇలా అవుతుందన్ అండ్ ఇలా ఆకునైతే ఏమి అవ్వదనమాట. జస్ట్ ఆయిల్‌లో మనం ఇలా థిక్ పేస్ట్ చేసేసుకోవాలి. సో, ఇంక ఫైనల్లీ అయిపోయింది. దీన్ని నేను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటా అనమాట. సో, గోంగూర ఆకునైతే ఇలా థిక్ పేస్ట్‌గా చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ ప్రిపేర్ చేయాలి. చికెన్ కర్రీని ప్రిపేర్ చేయాలి. అండ్ అదే బౌల్‌లో లైట్‌గా ఇంకా ఒక క్యూబ్ ఆఫ్ బటర్ ఏసేసుకున్నాను. సో, దాంట్లో మనం బిర్యానీ స్పైసెస్ ఎయాలన్నమాట. లైక్ ఇలాచి, లవంగం అండ్ ఇలా దాల్చిన చెక్క అండ్ దాంతో పాటు బిర్యానీ ఆకు అంటారు కదా! సో, దాన్ని ఒక 2 ఏసా అనమాట. సో, వీటిలోనే మనం ఆనియన్ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్ ఆఫ్ మసాలా అని చెప్పాలి. సో, ఫైన్‌గా నేను గ్రైండ్ చేశా అనమాట ఆనియన్ పేస్ట్‌నైతే. ఒక 3 తీసుకున్నా. అండ్ దాన్ని గ్రైండ్ చేసేసుకొని ఇలా మనం ఆయిల్‌లో ఒక గోల్డెన్ బ్రౌన్ వరకు కుక్ చేయాలి. దాంట్లోనే లైట్‌గా కొన్ని మిర్చి అండ్ లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకున్నాననమాట. మనకి టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోవాలి సాల్ట్‌ని. సో, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నా అనమాట. సో, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వరకు మంచిగా కుక్ చేయాలనమాట. ఎంత బాగా కుక్ అయితే అంత మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. సో, దీంట్లోనే నేను కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను. అండ్ దీని తర్వాత వచ్చే స్మెల్ అయితే చాలా బావుంటుంది. అప్పటికి కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుందనమాట. సో, నేనైతే దీంట్లో ఒక టమాటో యాడ్ చేశా అనమాట. బేసిక్‌గా నేను చికెన్ కర్రీకి అసలు యాడ్ చేయను. ఈసారి గోంగూర చికెన్ కదా అని చెప్పి ఒకటి యాడ్ చేశా. అండ్ లైట్‌గా సాల్ట్ ఏసేసుకొని దీంట్లో మనం ఫ్రెష్‌గా వాష్ చేసుకున్న చికెన్ ఏసి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఈ ఆయిల్‌లోనే కుక్ చేయాలనమాట. సో, ఇంక అప్పుడే మనకి చికెన్‌కి మనం ఆనియన్ ఫ్రేగ్రెన్స్ అదంతా పడుతుంది. సో, చూసారు కదా! చికెన్‌లో ఉన్న వాటర్ ఇలా మొత్తం వచ్చేసాయన్నమాట. మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇంక ఫైనల్లీ చికెన్ అయితే కుక్ అయింది. ఇప్పుడు మసాలా టైమ్. ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ అనమాట. అండ్ ఇంట్లో ముందు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది. అదొక హాఫ్ టీ స్పూన్ ఏసాను. సో, దీన్ని బాగా మిక్స్ చేసేయాలన్నమాట. కలిపేయాలి. అండ్ కలిపేసాక లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేయాలి. అంతే చికెన్ కర్రీ అయితే రెడీ. సో, చికెన్ కర్రీ అంటున్నానేంటి అని చూస్తున్నారా? యెస్ ఇప్పుడొస్తుంది. ద మెయిన్ ఇంగ్రీడియెంట్ అదే గోంగూర ఇందాక మనం ఆకుని పచ్చడి ఇలా పేస్ట్‌లా చేసుకున్నాం గదా! సో, దాన్ని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట ఫైనల్‌లో. సో, అంతే. సో, ఇలా యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచితే చాలు. ఆ గోంగూర ఫ్లేవర్ అంతా మన చికెన్‌కి పట్టేస్తుంది. సో, అంతే గైస్ యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెసిపీ గోంగూర చికెన్ అయితే రెడీ. సో, నాకిలా సూప్ కన్నా ఇలా గ్రేవీ ఇష్టమనమాట. సో, అందుకే ఇలా కొంచెం దగ్గరగా చేశా. అండ్ ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, ఇలా వేడి వేడి అన్నంలో ఇలా మన గోంగూర చికెన్ ఏసుకొని తింటే చాలా బావుంటుంది. నాకైతే ఫస్ట్ ట్రైల్‌లో చాలా బెస్ట్ టేస్ట్ వచ్చిందనమాట. నాకైతే చాలా బా నచ్చింది. రియాక్షన్ వీడియో తీయలేకపోయాను. అండ్ ఇంక అప్పటికి చాలా ఆకలేసిందని చెప్పి మంచిగా కుమ్మేసామనమాట. అది వ్లాగ్ గైస్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.